భాగవతం అంటే చాలా ఇష్టం. బతికున్న నాళ్ళు ఆ భాగవతం రామాయణం పిచ్చి అవంటే. ఎప్పుడు అందులో నిద్రపోతున్నప్పుడు మీరు లేపండి ఏ ఘట్ట శ్లోకమైనా చెప్తాడు. అంత ఉపాసన చేసేశాడు. వచ్చే జన్మలో ఏమవుతుందంటే ఎక్కడో రామాయణం కనపడుతుంది అంతే. మీరు అందుకే కొంతమందిని చూడండి, ఇలా చదివేటప్పటికి వచ్చేస్తుంది శ్లోకం. రామాయణం ఓసారి చదివి కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో విషయాలు వచ్చేస్తాయి, ద్యోతకం అయిపోతాయి. అది గత జన్మ వాసన బలం, ఆ సాధన వెంట పెట్టుకొచ్చాడు. ఇప్పుడు ఇది ఈ వాసనా బలం దుష్టమైనదనుకోండి, చక్రం యొక్క తరంగాలు పడతాయి. దేవాలయంలో ప్రదక్షిణం చేసినప్పుడు విరిగిపోతుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి విరుస్తుంది. పాలలో పంచదార వేశారనుకోండి పాలు విరగవు. పాలలో ఉప్పు కణిక ఒక్కటేశారనుకోండి పాలు విరిగిపోతాయి. గత జన్మల నుంచి వచ్చినటువంటి దుష్టమైన వాసనలు దేనికి విరిగిపోతాయంటే చక్రం యొక్క ప్రకంపనలకి, దాని తరంగములకు విరిగిపోతాయి. ఆ దుష్ట స్వభావం పోతుంది. అందుకే దేవాలయం మనిషిని మనిషిగా బ్రతికించడానికి కేంద్రం. మీరు అన్నం లేని వాడికి అన్నం పెట్టచ్చు, కానీ వాడు దొంగతనం చేసేవాడో హత్యలు చేసేవాడో మీకు తెలియదు. ఆకలిగా ఉన్నాడన్నారు, అన్నం పెట్టారు. కానీ మీరు పెట్టిన అన్నం తిని బలం పుంజుకుని వాడు కూతురు పెళ్లి చేయడానికి డబ్బట్టు పెడుతున్న వాడి దగ్గరని వాడిని కొట్టి డబ్బు లాగేసుకున్నాడు అనుకోండి, ఆ పాపంలో ఫలితంలో కొంత భాగం మీకు వేస్తారు, అపాత్రదానం చేశారని. మరి అలా అపాత్రదానం నాకు పడితే వాడు ఎవరో నాకేం తెలిసి అన్నం పెట్టాను అంటే. దేవాలయము ఉత్కృష్ట స్థానం. దేవాలయం ఏం చేస్తుందంటే చెడుని విరిచేసే కేంద్రం అది. అందుకే మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది ఏది అంటే దేవాలయం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు గుళ్ళో ప్రదక్షిణం చేస్తున్నాడు, వాసనాబలం క్షయం అవుతుంది. అందుకే కొంతమంది నియమం పెట్టుకుంటారు. నాకు ఎందరో పెద్దలు తెలుసు, ఇంట్లో పూజ చేసుకుని పూజ అయిపోయిన తర్వాత ఏ బట్టతో పూజ చేశారో ఆ బట్టతోటే గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ప్రదక్షిణం చేస్తారు. నేను మీతో నిజం చెప్పాలంటే నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరిక శేష జీవితంలో ఏమిటంటే అదొక్కటే. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేవాలయానికి ఎదురుగుండా నివాసం ఉండాలి. నేను పూజ పూర్తి చేసుకుని తీర్థం ప్రసాదం పుచ్చుకొని ఆ బట్టతోటే గుమ్మం దిగి గుమ్మం ఎక్కితే గుళ్ళోకి వెళ్ళాలి. గుళ్ళో ప్రదక్షిణం చేసుకుని కాసేపు కూర్చుని ఏవో శ్లోకాలు పద్యాలు ఓ పారాయణ చేసుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఆ బట్ట విప్పేసి మామూలు బట్ట కట్టుకుని మా ఆవిడ పెట్టిన పలహారం చేయాలి. ప్రతిరోజు పూజ పట్టతోటే గుళ్ళో ప్రదక్షిణం చేయడానికి వీలుగా నేను ఎక్కడైనా నివాసం ఉండాలి నా వృద్ధాప్యంలో అని నాకు బలమైన కోరిక. అది ఎందుకు పుట్టింది అంటే అలా బ్రతుకుతున్న మహాత్ముల యొక్క జీవితాలు చూశాను నేను. అది ఎంత అదృష్టం జీవితంలో అలా బ్రతకడం అంటే. కాబట్టి ఒక దేవాలయం వాసనా బలాన్ని క్షయం చేస్తుంది, ఒక దేవాలయం వినయాన్ని ఇస్తుంది. మనిషికి ఇన్ని ఉండనివ్వండి, అహంకారగ్రస్తమైనటువంటి జీవితం ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి పనికిరాదు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన మాట అంటారు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. ఒక వ్యక్తి బోలెడన్ని ఆభరణాలు పెట్టుకున్నాడు, మంచి పట్టుపంచ కట్టుకుని ఉన్నాడు, కానీ గొప్ప అహంకారి. ఆయనతో మాట్లాడారో ఆయనకి ఎక్కడో అక్కడ నువ్వెంతటి వాడివి నేను గొప్పవాడిని అంటాడు, కోప్పడతాడు. ఎవరి దగ్గరికి వెడతారు? అలాగే శ్మశానంలో ఒక మంచి పాలరాతి భవంతి కట్టారనుకోండి, ఒక్కరోజు రాత్రి సంతోషంగా అందులో పడుకుంటానని ఎవడెడతాడు? శ్మశానంలో కట్టిన భవనం ఎటువంటిదో అహంకారం ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని విభూతులున్నా అటువంటి వాడు. అహంకారము ఎక్కడ పోతుంది అంటే దేవాలయంలో పోతుంది. ఎందుకు పోతుంది అంటే దేవాలయం ఒక భావనని కల్పిస్తుంది. ఎవరు వాడు అని అడిగారనుకోండి, ఈ గుడికి ఎందుకు రావాలి, ఎవరా గుడిలో ఉన్నవాడు అంటే నీ చేత ఊపిరి తీయిస్తున్నవాడు. ఆ ఒక్క జవాబు చాలు. నా ఊపిరి నేను తీసుకోవడం నిజమైతే నిద్రపోయినప్పుడు నా ఊపిరిని తీయలేను. కోటేశ్వరారు నిద్రపోతూ కూడా ఒక్క ఉపన్యాసం చెప్తురు అంటే చెప్పగలనా? నిద్రపోతూ ఉపన్యాసం చెప్పలేను, నిద్రపోతూ అన్నం తినలేను, నిద్రపోతూ నీళ్లు తాగలేను, నిద్రపోతూ నడవలేను, నిద్రపోతూ పాట పాడలేను, నిద్రపోతూ ఊపిరి ఎలా తీస్తున్నాను? ఒకవేళ ఊపిరి తీసింది నేను నిజమైతే ఒకనాడు నా ఊపిరి నేను ఎందుకు తీయలేకపోతున్నాను, ఎందుకు పడిపోతున్నాయి ప్రాణులు? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆయన శాసనం అయిపోయిందా, వదిలిపెట్టిన ఊపిరి తీయకపోవచ్చు, ఆయన శాసనం అయిపోతే తీసిన ఊపిరి వదలకపోవచ్చు. రెండిటికి మధ్యలో మృత్యు ఉంది. ఇప్పుడు ఎవరా ఊపిరి తీయించినవాడు?
వాడు ఒకడు ఉన్నాడు కదా, నీ తీసింది నిజమైతే ఊపిరి ఆపుకుందామని ఎవడనుకుంటాడు? ఊపిరి ఆపుకుందామనుకున్న వాళ్ళైతే ఊపిరితో ఉందామని వైద్యశాలలకు ఎందుకు ఎడుతున్నారు? మరి వైద్యశాలలకు వెళ్ళినా ఆక్సిజన్ పెట్టినా ఊపిరి ఎందుకు ఆగిపోతుంది? అంటే ఊపిరి తీయించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు తీస్తున్నాడు కాబట్టి నిన్ను బాగున్నావా బాగున్నావా అని అడుగుతున్నారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి ఆగిపోయిందా బయటికి తీసుకెళ్లి కొత్త చాప మీద పడుకోబెట్టేస్తారు. అసలు నీ సమస్త సుఖములకు కారణమైన వాడు, నీ మంగళప్రదత్వానికి కారణమైన వాడు, నువ్వు నిద్రపోతున్నా ఎవరు భయపట్టలేదంటే ఊపిరి తీసి విడిచిపెడుతున్నావు కాబట్టి. ఆ ఊపిరి ఒక్కటి ఆగిపోయిందా, చీకట్లో శవం పడుంటే ఎవడు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. మరి నీకింత మంగళప్రదత్వాన్ని ఇచ్చినటువంటి వాడు నీ చేత ఊపిరి తీయిస్తున్న వాడిని ఒక్కసారి చూడాలని అనిపించట్లేదా? నాకు తెలియకుండా నాకెవరో ఉపకారం చేశారనుకోండి, అయ్యా ఏమనుకోకండి, మీకు ఒక విషయం చెప్తున్నాం, మీరు ఒకనొకప్పుడు కష్టంలో ఉండగా మీకు మహా ఉపకారం చేసిన వారు ఆయనేనండి అంటే నిజంగా నా మనసులో అంత ఉపకారం చేశారే అన్న భావన ఉందనుకోండి, కనీస కోరిక ఏముంటుంది? ఒక్కసారి చూద్దాం అనిపిస్తుంది. ఒక్కసారి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? నిజంగా మీకు మనసు నిండా ప్రేమ ఉందనుకోండి, అవతల ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అవనివ్వండి, మీకు ఆయన తినడానికి ఏదైనా పెడదామనిపిస్తుంది. అది తీయగా ఉన్న పదార్థం ఏదైనా పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ నిండిపోతే, మనసు ప్రేమతో నిండిపోయింది అనుకోండి, అది ఎలాగో అలా తీరాలి ప్రేమ. అప్పుడు తండ్రి కొడుక్కి ప్రేమగా పెట్టినట్టు ఓ మధుర పదార్థాన్ని పెడతారు, పెట్టి ఆ ప్రేమ తీరుతుంది. పాపం నా కోసం పిచ్చాయన ఎంత కష్టపడ్డాడురా అని. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మీరు ఒక్కసారి ఒక చిన్న ఉపకారం చేసిన వాణ్ణి జ్ఞాపకానికి తెచ్చుకున్నంత మాత్రం చేత చూడాలని తాపత్రయపడ్డారు, ఏదైనా పెట్టాలని తాపత్రయపడ్డారు. మరి నిరంతరం ఉపకారం చేసి ఊపిరి తీయిస్తున్నవాణ్ణి చూడాలనిపించదు? అలా అనిపించని బ్రతుకు కృతజ్ఞతతో కూడుకున్న బ్రతుకు కాదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి నిష్కృతే ఉంది. నిజంగా చూడాలనిపిస్తే వాడు దొరకడు. దొంగ అంటే ఎవరు? కనపడకుండా చేసేవాడిని దొంగ అంటారు. ఇప్పుడు నేను నా వాచి తీసి అక్కడ పెడితే నా ఎదురుగుండానే పట్టుకుపోతున్నాను అనుకోండి, దొంగ ఎందుకు అవుతాడండి? పట్టుకెళ్ళిపోతుంటే దొంగ అవడు. నేను అలా పెట్టాడు తిరిగితే నాకు కనపడకుండా పట్టుకుపోతే దొంగ అవుతాడు. నాకు కనపడకుండా నా ఊపిరి తీయించి, నాకు కనపడకుండా నాలో కూర్చుని, నాకు కనపడకుండా నేను తిన్నది జీర్ణం చేసి, నాకు కనపడకుండా నాలో ఉన్న పిప్పిని బయటికి తోసి, నాకు కనపడకుండా లోపల పదార్థం అయిపోతే ఆకలేస్తోందని మంట పెట్టి, నాకు కనపడకుండా నాలో నీళ్లు అయిపోతే దాహం వేసేటట్టు చేసి, లోపలికి నీళ్లు పోస్తే చాలని దాహం తీరిందని చెప్పి కంటికి కనపడేది ఇన్ని చేస్తాడు దొంగ గడువాడు. అందుకే నమచ్చోరాయచా అంది ఎదురువేదం. పెద్ద దొంగ ఎవరంటే ఈశ్వరుడే. ఎందుకంటే కంటికి కనపడకుండా చేస్తున్నాడు ఉపకారం, అపకారం చేయడు, కనపడకుండా చేస్తున్నాడు కాబట్టి దొంగ. ఇదే అన్నమాచార్యులు వారు కీర్తన చేశారు. అది పొంగట్టి గుళ్ళోకి వెళ్ళి చూసి ఆయన అన్నారు, గులు తిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. దొంగని పట్టుకోవాలని మీరు ఆర్తితో పరిగెత్తారనుకోండి, దొంగ పరిగెత్తి చీకటిగా ఏముంటుందో అందులో దూరుతాడు. ఎందుకు దూరుతాడు? తరువుకొచ్చేవాడు రాడని. తీరా తరువుకొచ్చేవాడు అక్కడికి వచ్చి నించుని ఇలా చూశాడు అనుకోండి, ఇంకెక్కడికి వెళ్తాడు? వెనక గోడ ఉంది, అందుకని ఇంకా పారిపోవడానికి వీల్లేక దొరికిపోయాలని నించుంటాడు.